తనను అవినీతిపరుడుగా చిత్రీకరించి జైలుకు పంపేందుకు ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇక ఈ కుట్రలో భాగంగానే దిలీప్ అనే వ్యక్తితో అన్ని చోట్ల పిటిషన్లు పెట్టించారని అన్నారు. తనకు 70 మంది బినామీలు ఉన్నారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా దేవుడి ఆస్తి కాజేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపూడిలో 40 ఎకరాలపై ఉన్న తప్పుడు ఆలోచనలను బయటపెట్టినందుకు తనపై ఆరోపణలు చేస్తున్నారని కూడా అన్నారు పేర్ని నాని. నన్ను ఎక్కడ లోపలేద్దామా, నన్ను ఒక అవినీతి పరుడు కింద ప్రజలకి చిత్రీకరించిద్దామా, నన్ను జైలుకి పంపిద్దామా అని చేయని ప్రయత్నం లేదు. దానిలో భాగంగా ఈ దిలీప్ అనేటువంటి వ్యక్తితో అన్ని చోట్ల పిటిషన్లు పెట్టారు. ఇదొక్కటే కాకుండా నాకు 70 మంది బినామీలు ఉన్నారని చెప్పి బందర్లో కొంతమంది వైశ్యుల్ని పెట్టారు, నాతో తిరిగే వాళ్ళని పెట్టారు, వీళ్ళందరినీ బొర్ర విట్లని పెట్టారు, అందరినీ పెట్టారు. పెట్టి ఏం చేశారంటే విచారణ విజిలెన్స్ వాళ్ళు మొత్తం ఎంఆర్ ఆఫీసులకి, రిజిస్టర్ ఆఫీసులకి విజిలెన్స్ వాళ్ళన్నీ కూడా కాగితాలు పట్టుకెళ్లారు. నా మీద విజిలెన్స్లో జీఎస్టీకి పెట్టారు. జీఎస్టీ విచారణ జరిగింది, విజిలెన్స్ జరుగుతూనే ఉంది, ఇంకా అయిపోయింది కదా. ఎందుకు ఇన్ని నా మీద ఎంక్వైరీలు జరిగినా నా డాక్యుమెంట్స్ మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు నాతో తిరిగే ఒక 70 మంది డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు? దేవుడు ఆస్తి దొబ్బేశానని మీరు ఎలక్షన్ అవ్వగానే చెప్పాలిగా, పేరు నాని దేవుడు ఆస్తి దొబ్బేశాడని. ఇవన్నీ వద్దు. ఎందుకయ్యా అంటే గొల్లపూడిలో 40 ఎకరాల ఆక్షన్ సంబంధించినటువంటి మీ బతుకు బస్టాండ్ చేశాను కాబట్టి, మీ తప్పుడు ఆలోచనల్ని బట్టబయలు చేశాను కాబట్టి